భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాల. శ్రీ రాధ దుర్గా స్తోత్రములు. నారదుడు నారాయణునితో శ్రీ రాధ దుర్గా మంత్రానుష్ఠాన ప్రయోగమును శృతులందు చెప్పబడిన దానిని వినగోరుచున్నాను అని కోరగా, నారద, వేదములలో వర్ణించబడిన ఈ రహస్యమును నీకు తెలిపెదను. మిగుల గుహ్యమైనది. భువనేశ్వరి నుండి జగదుత్పత్తి సమయమున ఈ ఇరువురి శక్తులను ప్రకటితులైరి. రాధ శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రీదేవి అయ్యెను. దుర్గా ఆ స్వామి బుద్ధికి అధిష్టాత్రీదేవి. వీరిరువురు సకల జగత్తును నియంత్రించెదరు. రాధా మంత్రము బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు సదా ధ్యానించిరి. శ్రీ రాధా స్వాహ శబ్దమును జోడించి హ్రీంతో కలిపి హ్రీం శ్రీ రాధాయై స్వాహ అని అగును. శ్రీకృష్ణుడు భక్తితో ఈ మంత్రమును జపించెను. శ్రీకృష్ణుడు విష్ణువునకు, విష్ణుదేవుడు విరాట్ బ్రహ్మకు, బ్రహ్మ ధర్మదేవునకు, ధర్ముడు నాకు దీనిని ఉపదేశించిరి. నేను ఈ మంత్రమును నిరంతరము జపించుచుందును. సకల దేవతలు నిత్యము భగవతి రాధను ధ్యానించెదరు. రాధను పూజించని పురుషుడు భగవంతుడకు శ్రీకృష్ణుని పూజకు అనర్హుడని భావింపబడును. రాధ లేకుండా భగవంతుడకు శ్రీకృష్ణుడు ఒక్క క్షణము కూడా నిలువజాలడు. శ్రీ రాధా మంత్రమునకు నేను నారాయణుడను ఋషిని. ఛందస్సు గాయత్రి. శ్రీ రాధ ధ్యాన విధానమును సామవేదమున వర్ణించబడినది. శ్రీ రాధ యొక్క శరీర వర్ణము శ్వేత చంపకం వలె నుండును. ఈ దేవి శ్రీ విగ్రహము అసంఖ్యాకములగు చంద్రులతో సమానముగా వెలుగొందుచుండును. ఈ దేవి సదా 12 సంవత్సరముల వయస్సుతో అలరారుచుండును. తన కేశములందు మల్లిక, మాలతి, పుష్పమాలలను ధరించియుండును. పరమేశ్వరీదేవి శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత. వేదములు ఈ దేవి మహిమను వర్ణించినవి. హృదయమునందు ధ్యానించి సాలగ్రామమూర్తిని అష్టదళ యంత్రమును స్థాపించవలను. ఆవాహనము, ఆసనాదులను, మూలమంత్రము, అర్ఘ్యము, మస్తకమును ఇవ్వవలను. ముఖము దగ్గరగా జలమును తీసుకుని వెళ్ళి మూలమంత్రముతో 3 సార్లు ఆచమనం చేయించవలను. మధుపర్కము నివేదించి రాధకు పయస్విని అగు ఆవుని ఇవ్వవలను. స్నాన గృహమునకు తీసుకొని వచ్చి అచటనే పూజింపవలను. తైలము మొదలగు సుగంధిత ద్రవ్యములను తీసుకొని వచ్చి స్నానము చేయించవలను. 2 వస్త్రములను సమర్పించవలను. రకరకములైన పుష్పమాలలు, తులసిని ఆ దేవికి నివేదించాలి. పారిజాతము, కమలము మొదలైన పుష్పములను దేవికి సమర్పించాలి. పరమేశ్వరి యొక్క రాధ యొక్క పవిత్ర పరివారమును ఆరాధించాలి. తూర్పున అగ్నికోణము, వాయువ్య దిశా మధ్యమున శ్రీ రాధ యొక్క దిశా సంబంధమైన అంగమును పూజింపవలను. అష్టదళ యంత్రమును ముందుంచుకొని అగ్నికోణమునందు మాధవి, దక్షిణ దిశయందు రత్నమాల, వాయువ్య కోణమందు సుందరి ప్రియకారిణి పూజింపవలను. ఈ దేవి సహస్రనామములు పఠించి స్తుతించవలను. ఈ దేవి మంత్రమును నిత్యము 1000 సార్లు జపించు విధానము కలదు. పాలు, మధువు, ఘృతము, రుచికర పదార్థములతో కూడిన తిలల ద్వారా భక్తితో హవనము చేయవలెను. నారదుడు అడుగగా, నారాయణుడు, భగవతి పరమేశాని, నీవు రాసమండలమున విరాజమానులై ఉన్నావు. నీకు నమస్కారము. రాజేశ్వరి, శ్రీకృష్ణుడు నిన్ను ప్రాణముల కంటే అధిక ప్రియమైన దానినిగా భావించును. నీకు నమస్కారము. త్రైలోక్య జననివి, నీకు ప్రణామము. నన్ను అనుగ్రహింపుము. విష్ణువు మొదలగు సకల దేవతలు నీ చరణ కమలములను ఉపాసించెదరు. నీవు సరస్వతి, సావిత్రి, శంకరి, గంగ, పద్మావతి, షష్ఠి, మంగళ, చండిక రూపములలో విరాజిల్లుచున్నావు. నీకు వందనములు. తులసి రూప, నీకు ప్రణామములు. లక్ష్మీ స్వరూపిణి, నీకు నమస్కారము. మూల ప్రకృతి స్వరూపవు, కరుణాసాగరివి, నిన్ను ఉపాసించదము. త్రికాల సంధ్యలందు రాధను స్మరించుచు స్తోత్రమును పఠించు పురుషునకు ఎప్పుడు ఏ వస్తువు కూడా ఏమాత్రము దుర్లభము కాదు. ప్రతి పురుషుడు ఆయువు పూర్తి అగుటతోడనే శరీరమును పరిత్యజించి గోలోకమునకు వెళ్ళి రాసమండలమున నిత్యము స్థానము పొందును. ఈ స్తోత్రమును అనర్హులకు చెప్పరాదు సుమా అనెను. సర్వే జనా సుఖినో భవంతు. దేవీ భాగవతము 7వ రోజు కథ సమాప్తం. 8వ రోజు కథ
శ్రీ దుర్గా మంత్రములు, పూజలు, స్తోత్రములు. నారద, భగవతి దుర్గ పూజ శ్రవణం చేసిన వారికి అన్ని ఆపదలు తొలగిపోవును. ఈమె అందరికీ జనని, శైలి, శక్తి అత్యంత అద్భుతమైనది. దుర్గ అందరి యొక్క బుద్ధికి అధిదేవి. అంతరంగమునందు నివసించి సంకటముల నుండి దరిచేర్చును. శైవులు, వైష్ణవులు నిరంతరము ఉపాసించెదరు. శ్రీ దుర్గాదేవి సత్ప్రయత్నము చేత జగత్సృష్టి, స్థితి, సంహారములు జరుగుచుండును. నవాక్షర మంత్రమును చెప్పెదను. సరస్వతి బీజం ఐం, భువనేశ్వరి బీజం హ్రీం, కామ బీజము క్లీం, చాముండాయై ఈ పదము నుంచి విచ్చే ఈ రెండక్షరములను జోడించవలను. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇదే మనువు చెప్పిన నవాక్షర మంత్రం. ఈ నవాక్షర మంత్రమునకు ఋషులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఛందస్సు, గాయత్రి, ఉష్ణిక్, త్రిష్టుప్ అనునవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలు, రక్తదంతిక, దుర్గ, భ్రామరి, బీజములు, నంద, శాకంబరి, భీమ శక్తులుగా చెప్పబడిరి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు పొందుటకు ఐం హ్రీం క్లీం ఈ మూడును బీజమంత్రములు. ఇందు చాముండాయై 4 అక్షరములు, విచ్చే 2 అక్షరముల మంత్రము యొక్క అంగములు. ప్రతి ఒక్క దానితో నమః, స్వాహ, వషట్, హుం, వౌషట్, ఫట్ ఈ 6 జాతి సంజ్ఞక వర్ణములను జోడించి శిఖ 2 నేత్రములందు, చెవులు 2 యందు, నాసిక, ముఖము, గుదము మొదలగు స్థానములందు ఈ మంత్ర వర్ణములను న్యాసము చేయవలను, ధ్యానము చేయవలను. మహాకాళి ధ్యానము. త్రినేత్రములతో శోభిల్లు భగవతి మహాకాళిని ఉపాసించదను. చేతులతో ఖడ్గమును, చక్రమును, గదను, బాణమును, ధనస్సును, వరిగము, శూలమును, భుషుండిని, మస్తకమును, శంఖమును ధరించును. 10 ముఖములతో 10 కాళ్లతో దివ్యాభరణములతో శోభించుచుండును. బ్రహ్మ మధుకైటబులను సంహరించుటకై ఈ మహాకాళిని ఉపాసించను అని కామబీజ స్వరూపిణి భగవతి మహాకాళిని ధ్యానించవలను. మహాలక్ష్మీ ధ్యానము. అక్షమాల, పరసు, గద, బాణము, వజ్రము, పద్మము, ధనువు, కుండి, దండము, దండి, శక్తి, ఖడ్గము, చర్మము, ఘంటిక, మధుపాత్ర, త్రిశూలము, పాశము, సుదర్శన చక్రము ధరించును. కమలము మీద విరాజమానమై ఉండును. ఈ మహిషాసుర మర్దిని భగవతి మహాలక్ష్మిని భజించెదను. మహాసరస్వతి ధ్యానము. ఈ దేవి కరమునందు గంటిక, శూలము, నాగలి, శంఖము, ముసలము, చక్రము, ధనస్సు, బాణములను ధరించుండును. శుంభుడు మొదలగు దైత్యులను ఈమె సంహరించినది. వాణీ బీజము ఈమె స్వరూపము. అట్టి భగవతి మహాసరస్వతిని ధ్యానించదను. ప్రాజ్ఞుడా, యంత్రమును గూర్చి తెలిపెద వినుము. 6 కోణములతో కూడి త్రికోణ యంత్రం ఉండవలను. 4 వైపుల అష్టదళ కమలము శోభిల్లవలను. కమలమునకు 24 దళములు ఉండవలను. సాలగ్రామము, కలశము, యంత్రము, ప్రతిమను వీనిలో దేని ఎందైనను నిశ్చల బుద్ధితో దేవిని భావించి పూజించవలయును. యంత్ర పూర్వకోణమునందు సరస్వతి సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణమునందు లక్ష్మితో కూడిన శ్రీహరిని, వాయువ్య కోణమునందు పార్వతితో విరాజులు శంభుని పూజించాలి. దేవికి ఉత్తర భాగమున సింహమును, దక్షిణమున మహిషాసురుని పూజింపవలను. 6 కోణములందు క్రమముగా నందజ, రక్తదంత, శాకంబరి, శివ, దుర్గా, భీమ, భ్రామరిని పూజించాలి. అష్టదళములందు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహ, బంద్రి, చాముండికలను ఆరాధించాలి. 24 దళములందు మొదటి క్రమములోనే విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, ఆకలి, ఛాయ, పరాశక్తి, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, భ్రాంతి దేవతలను పూజించాలి. భూగృహ కోణమునందలి గణేశుని, క్షేత్రపాలుని, వటకుని, యోగిని కూడా పురుషులు పూజించెదరు. వజ్రము మొదలగు ఆయుధములతో ఇంద్రాది దేవతలను పూజించాలి. భగవతి శ్రీదుర్గను ప్రసన్నమనరించుటకు రాజోపచారములను సమర్పించాలి. సప్తశతి స్తోత్రమును పఠించాలి. ఈ స్తోత్రముతో భగవతి శ్రీదుర్గను ప్రసన్నరాలని చేసుకొనుట యందు లగ్నమయ్యి
ఉండవలను. ధర్మ అర్థ కామ మోక్షములకు నిలయుడగును. విప్రేంద్ర, సకల దేవతలు, భగవంతుడగు శ్రీహరి, బ్రహ్మ, ప్రముఖ మునిగణములు, మునులు, యోగులు, లక్ష్మి మొదలగు దేవీమణులు భగవతి శ్రీ దుర్గాదేవిని ధ్యానించెదరు. శ్రీ దుర్గా చరణములను ధ్యానించియే మనుపదమును పొందిరి. దేవీ స్వరూపములు అంశములు వర్ణింపబడినవి. నిత్యము శ్రవణము చేసిన వారికి 4 పురుషార్థములు లభించును. నవరాత్రులందు మనస్సును సావధానపరుచుకుని భగవతి దుర్గ ఎదుట స్తోత్రములను పఠించాలి. ప్రతిదినము ఈ సప్తశతి స్తోత్రమును ఒక అధ్యాయం పఠించినను భగవతి అనుకూలవతి అగును. శాస్త్రోక్తముగా పూజించి స్వర్ణ కలశమును సమర్పించవలను. ఆ దేవి ప్రసన్నతకు, అప్రసన్నతకు, ఉదాసీనతకు కర్మ యొక్క శుభాశుభ ఫలములను నిశ్చయించుకొనవచ్చును. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.